ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే తెలంగాణకు శాపంగా మారిందన్నారు. ఎస్ఎల్బీసీ పాపాల భైరవుడు కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా కిషన్ రెడ్డి తన ఖాతాలోకి వేసుకుంటున్నారని మండిపడ్డారు. రాని ప్రాజెక్టుల సంగతి ఏంటని నిలదీశారు. మాజీ మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసు తిన్న తర్వాత రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న సన్నాసెవరంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులు వేసిందే కేసీఆర్ కాదా అంటూ నిలదీశారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 811 టీఎంసీలలో 511 టీఎంసీలు ఆంధ్రాకు తీసుకెళ్లండని కేసీఆర్ సంతకం పెట్టారని, ఆ సంతకమే ఇవాళ తెలంగాణ రైతాంగానికి శాపంగా మారిందన్నారు. కృష్ణా జలాలను ఏపీ సర్కారు రాయలసీమకు కొల్లగొట్టుకుపోతుంటే అందుకు కారణం కేసీఆరేనన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా? ఆలోచన, కర్త, కర్మ, క్రియ, రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి. అంతెందుకు మిత్రులారా, నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడున్న మా యువకులకు, రాయలసీమ పోయిండు, రోజమ్మ ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. ఏమన్నాడయా? రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన్న సన్నాసోడేవాడని నేను అడుగుతున్నా. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు, మరి మాకెంత చేయాలో నువ్వు? ఎస్ఎల్బీసీ పాపాల భైరవుడు కేసీఆర్ కాదా అన్న రేవంత్ 10 ఏళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ పనులు చేయకపోవడం వల్లే కుప్పకూలిందన్నారు. చెన్నెల్లో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆరే కారణమన్నారు. కేసీఆర్ ను నమ్మినందుకే పాలమూరు పడ్డావు పడిందన్నారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే చూసి ఓర్వలేరా అంటూ నిలదీశారు. 10 ఏళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పండబెట్టారని ప్రశ్నించారు. ఇవాళ మా ప్రాజెక్టులు ఎండబెట్టబట్టి, ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి వనపర్తిలో పర్యటించారు. 1979-80లో కేడీఆర్ యూపీఎస్, జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో తనతో పాటు చదువుకున్న మిత్రులను కలిశారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, జెబ్స్ పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, శ్రీరంగాపురం దేవాలయం పనులు, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం, రాజానగరం పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, సీసీఆర్ రోడ్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.